సార్ చెప్పండి సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం మరొక నాందిలాగా మీరు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఇది ఉంది కదా. ఇప్పుడు పుష్ప రాబోతుంది, సేమ్ ఆ ఫ్లేవర్ నాకు అనిపిస్తుంది. వెంటనే ఇదంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది? అంటే అలా కాదండి, ఇదంతా ఇప్పుడు పుష్పలాగా ఇది కూడా 90s జరిగే కథేనండి. సో మీ గెటప్లు అంతా 90s అందరూ సిమిలర్గా ఉంటుంది, ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు. సో మీరు దానికోసం జీన్స్లు వేసి అలాంటి ఏం చేయలేమండి. సో మీరు దీని ముందు చాలాసార్లు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు, అదే అలాగే పుష్పలాగా ఉందండి. సో ఏ సినిమాకి ఆ సినిమా కంటెంట్ అండి. సో పుష్పాది వేరే కథ, మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు వాటి మీద జరిగే కథ అండి. సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి, దీంట్లో 3 ఫైట్లే ఉంటాయి, కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది. సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్, డెఫినెట్గా ఫీల్ అవుతారు, కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ అ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. అంటే నీ అంత మూర్ఖుడు ఉండడరా అని అన్నారు కదా, అంటే ఏంటి ఆ మూర్ఖత్వం ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్కి ఏంటి? ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి, అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం, తర్వాత మనం ఫీల్ అవ్వటం, ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే, ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే ఇవాళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా, మన వెల్ విషర్స్ మాట వినకపోయినా, నాకు తెలుసు నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే డెఫినెట్గా ఉన్నాయండి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకుంటే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్గా. సుబ్బు గారు ఇక్కడండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. బచ్చల మళ్ళీ టీజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా. అవును సార్. తెలిసి చేసే మూర్ఖత్వం ఉంటుంది, అవును సార్. తెలియక చేసే మూర్ఖత్వం ఒకటి ఉంటుంది. అవును సార్. చెప్పినా వినని మూర్ఖుడు ఉంటాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం? కోపంలో చేస్తాం చూడండి సార్, కోపంతో మూర్ఖుడిగా మాట్లాడతాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్. ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్ ఇది. ఓకే, అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు రాడికి ఏం చెప్పినా వినడా అనే వింటూ ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ టైప్ ఆఫ్ మూర్ఖత్వం, ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్, అందరూ అంటే అటు రివర్స్లో మాట్లాడుతుంటాడు చూడండి సార్, ఆ క్యారెక్టర్ సార్. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎందుకోసం చూడాలి, దేనికోసం చూడాలి, కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకోసం చూడాలంటేనండి, ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కడు బచ్చలమల్లే లైఫ్లో. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కడు చాలా రిపెండ్ అయి ఉంటాడండి. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి, ఆడు మనిషికి అది మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషికి అది బచ్చలమల్లి అంటారు, అలా మారుతుంటుంది అండి. అదే చెప్తున్నానండి, అసలు ఎమోషన్ అండి. ప్రతి ఒక్కడికే కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి, లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. చూసుకుంటే ఎవరో మా ఊర్లో ఇడు ఉన్నాడు కదా, ఇలాంటి కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు. పని పాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద ఏదో రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్లు దాటేస్తే నీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. మీ నొలగ మంచి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి నొలగ మంచి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది, ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట అయితే. అంటే మన హైట్కి సరిపోవు సరే, నేను చెప్పి పడుకుంటాను, మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే, అసలు విషయాలు వద్దాం. 60 సినిమాలు పైగా మీరు చేశారు, 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు, అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకొని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది
మీ రియల్ లైఫ్లో సర్దిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తారు. అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మళ్ళీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్గా కూడా మచ్చలమల్లి ఉన్నాడు. అవునండి, కలిసారు నేను మీరు కలిసారు కూడా. సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు, లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం? లేదు, బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్కి. లేదండి, అంటే నేను అతను బచ్చలమల్లి అన్న ఒక కరెక్టర్ ఉందని తెలుసు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను ఒక కథగా చెప్పారండి. సో నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఇలా ఉండాలి, నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ సినిమాకి హీరో స్టిఫ్గా ఉండకూడదు, కొడితే అలా అది కాదంటే చాలా లూజ్గా ఉండాలి, ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి, అలాంటి క్యారెక్టర్ ఉండాలని. దాని తర్వాత అతను అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి. అతను చూస్తే షాక్ ఏంటంటే అతను అంతే ఉన్నాడు. అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చలమల్లి అంటే ఉంటాడు, పెద్ద పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి అతను కలిశానండి. సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్ట్ ఇన్పుట్ అనండి అన్ని మొత్తం ఆయన క్లియర్గా A to Z నుంచి నా కోసం నాతో కానివ్వండి, లేకపోతే ప్రసాద్ గారితో కానివ్వండి, హరితేజ గారితో కానివ్వండి, ఆయన క్లారిటీగా అందరికీ కథ చెప్పాడు. ఫస్ట్ వచ్చి కథ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్లా బిహేవ్ చేయించాడు. కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు. మీరు ఈ సినిమా చూస్తే నేను హీరో కాదండి, క్యారెక్టరే. తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను కలిసానన్నారు కదా బచ్చలమల్లి, వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆల్రెడీ తీసుకుని అందరితో ఇదే నాకదే తీస్తున్నారు వీళ్ళు, నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు. ఓకే రా బాబు, టైటిల్ కూడా పెట్టేశారు. అవునండి, బట్ ఆయన NOC కూడా ఇచ్చారు. అంటే చాలా హానెస్ట్గా ఇన్నోసెంట్గా ఉంటుంది. బట్ ఇప్పటికే ఆ పొగరు ఉంది, ఇది బలుపు ఉంది. ఇంకా అయిపోయిందంటేనండి, ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి, మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రాడినరీగా రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి, ఇప్పుడు లడ్డు బాబు ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుందని చెప్పరు. సో యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని 2 చూస్ చేసుకుంటానని చెప్తున్నాను. నరేష్ గారు, అయితే మీరు ఇంతకుముందు కంటెంట్ ఉన్న సినిమాలు, కామెడీ సినిమాలు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు. కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి. కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్లు. నేను సినిమా ఆడలేదు అంటే ప్రాణం సినిమా ఆడలేదు. అంటే చెప్తాను కదా, ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ టూ ఎర్లీ అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్లు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం గారి నుంచి తర్వాత శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి. సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు చేశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కానీ మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పరు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి. అయితే యాక్చువల్గా దీంట్లో బచ్చలమల్లి అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కాదు, ఒక ఎమోషన్ వాటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా. దాంతోపాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది. మూర్ఖత్వం దాంట్లో చెప్తాం కదండి. ఇప్పుడు వాడు ఏంటంటే నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్లో, లేకపోతే వెళ్ళిపోండి. అదే నేను అనేది మూర్ఖత్వంలో కామెడీ కూడా ఉంటుంది కదా. మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన ఏమైనా గాలి సీను లేదంటే లేదండి ఉండదు. వాటికి ఏమి ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నారు, వైవ హర్ష గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు. కామెడీ వాళ్ళకి ఇచ్చేయండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ ఎమోషన్స్. అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి. ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఆడు సడన్గా ఒక 2 జోకులు చేస్తే ఆడు మళ్ళీ ఒక
క్యారెక్టర్ పెరగదండి. సో అందుకని వాడు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, వాడు చుట్టూ మాత్రం జరుగుతుంటుంది. అయితే దీంట్లోనే దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి పాజిటివ్గా మార్చేస్తారు, ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి ఎనీ తీసుకున్నా. బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్గా ఉన్నాడో ఆ నెగిటివ్గా ఎండ్ చేస్తాం అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా. మరి దీంట్లో పాజిటివ్గా మార్చేస్తారా హీరోని, లేదంటే ఆ మూర్ఖుడు అలా మూర్ఖుడి కిందే మిగిలిపోతాడా? లేకపోతే మొత్తం చెప్పమంటున్నాడు ఈయన మొత్తం. లేదండి, అది మాకు ఇంకొక 20 రోజుల్లో మీకు చూస్తారు. సో చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు. అంటే నాకు తెలిసి డెఫినెట్గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు అది యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము ప్లాన్ కూడా అలా చేస్తున్నామండి. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1.